యేసు ప్రభు వారు ఒక ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక తండ్రి తన కుమారుడు కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. నా కుమారుడు నడుస్తున్నప్పుడల్లా అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళల్లో పడిపోతున్నాడు, ఇక చాలా ప్రమాదాల్లో పడుతూ చావటానికి సిద్ధంగా ఉన్నాడు. వీడికి పట్టిన దెయ్యం ఏదైతుందో దాన్ని వదిలించమని యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన్ని బ్రతిమాలుకుంటున్నాడట. అదే పనిగా యేసు ప్రభు దగ్గర ఇంకొక మాట మాట్లాడుతూ ఈ దెయ్యం గురించి మీ శిష్యులందరికీ చెప్పినప్పుడు వారు కూడా చాలా ప్రయత్నం చేశారు, ప్రార్థనలు చేశారు, వారు ఎంతో మొక్కుకున్నారు. అయినప్పటికీ కూడా ఈ దెయ్యము వారిని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. దయచేసి నీవు చేయగల సమర్థుడు, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టి నా కొడుకుని స్వస్థపరచు అని బ్రతిమలుకున్నప్పుడు యేసు ప్రభువు ఆ దెయ్యమును గద్దింపగా అది అతన్ని వదిలి వెళ్ళిపోయిందట. కేవలము ఆయన ఏం చేశాడంటే గద్దించాడు. గద్దింపు అంటే పో, నాకు ఇష్టం లేదు ఇతని మీద ఉండటం, నువ్వు ఇతని మీద ఉండి ఇతని ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తున్నావు, ఇతన్ని దేవుళ్ళు చక్కగా కొనసాగకుండా చేస్తున్నావు, దేవుడు అంటే ఇష్టం లేకుండా చేస్తున్నావు, మతి స్థిమితం లేకుండా చేస్తున్నావు, ప్రార్థన చేయకుండా చేస్తున్నావు, దేవుని మందిరానికి రాకుండా చేస్తున్నావు, తాగుబోతుల వెంట తిప్పుతున్నావు, వ్యభిచారుల వెంట తిప్పుతున్నావు, దొంగతనాల వెంట తిప్పుతున్నావు, పో, నాకు ఇష్టం లేదు, ఇతను వదిలి వెళ్ళిపో అని దేవుడు గర్తించుకొని ఆ క్షణమందే అతన్ని ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయిందట. ఆయన కేవలము గద్దించాడట. గద్దింపు అనేది దేవుడు మనుషుల ద్వారా గద్దిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుడు శిక్షకు నీవు తృణీకరించొద్దు. ఆయన నిన్ను శిక్షించాలనుకున్నప్పుడు, ఆయన నీకు బుద్ధి నేర్పాలనుకున్నప్పుడు, నిన్ను సరైన దారిలో నడిపించాలనుకున్నప్పుడు, నిన్ను ఆయన గద్దించినప్పుడు నువ్వు తృణీకరించుకు. నువ్వు నన్ను గద్దించడం ఏంటి, నీ మాట నేను ఎందుకు వినాలి అని మనం దేవుని మీద తిరగబడకూడదు. ఎందుకు దేవుడు మనుషుల్ని గద్దిస్తాడు? ఒక జంతువునో లేకపోతే వేరొక దాన్ని గద్దించవచ్చు కదా. మనుషుల్ని ఎందుకు గద్దిస్తున్నాడు? అది ప్రత్యేకించి ఒక మనిషి దగ్గరకు వచ్చి దేవుడు ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, నువ్వంటే దేవునికి ప్రేమ. నువ్వు నాశనం అయిపోవటం ఎంత మాత్రం ఇష్టం లేదు. మన పిల్లలు నాశనానికి పోతే మనం ఊరుకుంటామండి? ఎంత మాత్రం ఊరుకోం కదా. మనశ్శాంతి కోల్పోయి ఆ కుమారుడు ఏ చెడ్డ పని దగ్గర ఉన్నాడో, ఏ పాపం పని దగ్గర ఉన్నాడో, ఎక్కడ నడుస్తున్నాడు, ఎక్కడ కూర్చుంటున్నాడు అన్నీ గమనించి అతని దగ్గరికి పోయి గద్దిస్తూ ఉంటాం. ఎవరొకరి చేత వర్తమానం పంపించి నా కొడుకు చెడిపోతున్నాడు, గద్దించి అతని ఇంటికి రమ్మని చెప్పు, అయ్యా ఎందుకు ఈ పాపం పనులు చేస్తున్నాడు అని గద్దిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ గద్దింపుని స్వీకరించినటువంటి వాడు ధన్యుడట. నువ్వు అనుభవించినప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని చిత్త ప్రకారం నడిచినప్పుడే నువ్వు దినదినము అభివృద్ధిలోకి వస్తావు. నీ జీవితం బాగుపడుతుంది. నీ జీవితం అభివృద్ధికరంగా దేవుని సన్నిధానంలో నాటబడిన ఒలివ మొక్క వలె ఎప్పుడు కాపు పెట్టే ఉంటావు. నీ ఆకులు పచ్చగా ఉంటాయి. నీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుని శిక్షకి ఏనాడు కూడా మనం తృణీకరించకూడదండి. ఆనాడు ఒక వ్యక్తి మరి సేవ చేస్తున్న దినాల్లో నేను వాక్యంలో ఉండి ఇలాగే గద్దించాను. అతని గురించి కొన్ని చెడ్డ మాటలు విన్నప్పుడు నేను అతన్ని కూర్చున్నప్పుడు వాక్యంతో మాట్లాడుతూ నేను గద్దించాను. అతని జీవితం మార్చుకుంటే మంచిది, అతని జీవితం చక్కగా నడిస్తే గొప్పది, అందరికంటే గొప్పగా హెచ్చించుకుంటున్నాడు, అందరినీ తిడుతున్నాడయ్యా, ఎంతవరకు ఇది దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఇది మంచిది, ఆలోచించుకుంటే మంచిది అని నేను దేవుని వాక్యము ద్వారా గద్దిస్తే ఆ సంఘం అయిపోయిన తర్వాత అంటాడు అతను వేరే వాళ్ళతోటి, వీడు ఎక్కడ దొరుకుతాడో చూద్దాం, వీడు ఒంటరిగా దొరకాలి, మొత్తం వీడు దుమ్మంతా దులిపేస్తాను, వీడు భూజంతా దులిపేస్తాను అని అందరి దగ్గర చెప్తుంటే దాంట్లో ఇంకొక పెద్ద ఆయన అంటాడు, ఏమయ్యా
అతను వాక్యం మాట్లాడి నీ జీవితాన్ని సరి చేసుకోమని చెప్తుంటే అతను దుమ్ము దులిపేస్తానంటావేంటి, అతన్ని చంపేస్తానంటావేంటి, అతన్ని కొట్టేస్తానంటావేంటి, నీ జీవితం మారదా? అందుకని ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడాడు నీ జీవితాన్ని సరి చేసుకోమని. దేవుడు గర్దించు మనుష్యుడు ధన్యుడు. అతనికి అది గర్జించేదయ్యా, దేవుడు గద్దిస్తున్నాడు. దేవుని గద్దింపుకి లోబడవా అని అన్నప్పుడు అతను సిగ్గుపడి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడండి. ఆలోచించిన ప్రియులారా, దేవుడు గద్దించినప్పుడు మన జీవితాలు సరి చేసుకోవటము నేర్చుకోవాలి. మన గద్దింపు ఏదైతే ఉందో ఆ గద్దింపుకి లోబడిన రోజునే మనం పాపము చేయకుండా ఉంటాం, తప్పు చేయకుండా ఉంటాం. దేవుని మంది నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన మనలో ఎంత మాత్రం ఆ గద్దింపులకి చోటు ఇవ్వట్లేదు. మన జీవితాలు ఎలాగ అభివృద్ధి చెందుతాయి ఆలోచించాను. ఒక రోజున ఒక వ్యక్తి దగ్గరికి ఒక బాగా డబ్బున్న వ్యక్తి వచ్చి అన్నాడు, మరి నేను నీకు కొంత డబ్బు ఇస్తాను, ఈ డబ్బు తీసుకుని నువ్వు లేని నిరుపేదలందరికీ ఇచ్చేది, వారితో పని చేయించు, వారికి కావాల్సింది ఇచ్చి వారిని పోషిస్తూ ఉండని అతని మీద ఒక గృహ నిర్వాహకత్వపు పని అప్పచెప్పాడు. నా ఇల్లంతటి మీద ప్రధానమైన దాసుడిగా ఉండని ఆస్తి మొత్తాన్ని అతనికి ఇచ్చి అతడు వెళ్ళి తన ఇంట్లో కూర్చుని హాయిగా ఉన్నాడట. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా మరి మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ వ్యక్తి డబ్బు తీసుకుని చాలా అన్యాయమైన పనులు చేస్తున్నాడయ్యా, దయచేసి దాని గురించి విచారణ చేయమన్నప్పుడు ఆ యజమానుడు దాసుని పిలిచాడు. ఓ దాసుడా, నేను వింటున్నది ఏమిటి? నేను వినేదంతా చెడ్డ మాటలే నీ గురించి. నీ లెక్క ఏమైంది? ఆ లెక్కంతా కూడా ఈరోజు నా అప్పు చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ పనిలోంచి నేను తీసివేస్తున్నాను అని యజమానుడు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తనలో ఉన్న లోపం ఏంటో అప్పుడు తెలుసుకున్నాడు. అంతకుముందు లోపం ఏమీ తెలియదు. తప్పు చేసేటంటే వాడికి పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలియదండి. పాపం చేసుకుంటేనే పోతాడు. ఆ పాపం గురించి మనతో మాట్లాడితేనే ఆ పాపం ఏంటో ఆ తప్పేంటో మనకు తెలియజేయబడుతుంది. దేవుడు గద్దించినప్పుడే ఆ పాపం గురించి మనకు తెలియజేయబడినప్పుడు మన జీవితాన్ని మార్చుకోవడానికి చూడాలి. అతను మాట్లాడే మాటలు విన్న తర్వాత ఆ దాసుడి యొక్క మనసులో చేసిన తప్పులన్నీ గుర్తుకొచ్చాయి. వెంటనే పరుగున వెళ్ళిపోయాడు. ఎవరికైతే అప్పు ఇచ్చాడో ఆ వ్యక్తిని పిలిచాడు. ఇదిగో నీకు నూనె నేను ఎన్ని మనుగుల నూనె ఇచ్చాను అన్నాడు. అయ్యా నాకు 100 మనుగుల నూనె ఇచ్చారయ్యా. లేదు నీకు 100 మనుగులు ఇవ్వలేదు, కానీ నీకు 50 మనుగుల నూనె మాత్రమే ఇచ్చాను అన్నాడు. నిజానికి 50 మనుగుల నూనె ఇచ్చాడు. ఇతను 100 మనుగులని చెప్పకపోతే కనుక, అతను రాసుకున్నట్లుగా 100 మనుగులని చెప్పకపోతే కనుక రేపు దారిలో వెళ్ళేటప్పుడు నన్ను శోధిస్తాడేమో, నా కుటుంబం మీద పడి అల్లరి చేస్తాడేమో. నోరు మూసుకుని మనం అతను రాసిన అబద్ధాన్ని ఒప్పుకోవాలంటే ఇతను ఏమంటే 100 మనుగులు నూనె ఇచ్చారయ్యా, మీరు ఇచ్చింది 100 మనుగులేనయ్యా అంటే, లేదు నేను 50 మనుగులే నూనె ఇచ్చాను. ఇదిగో నీ చీటీ తీసుకుని 50 మనుగులని రాసుకోమని అన్నాడట. ఇంకొకరిని పిలిచాడు. ఇదిగో నీకు నేను ఎన్ని తూముల గోధుమలు ఇచ్చానంటే అతను అన్నాడు, అయ్యా నాకు 100 తూముల గోధుమలు ఇచ్చారయ్యా అన్నాడు. ఇచ్చినవన్నీ? లేదు నీకు 80 తూముల గోధుమలు ఇచ్చాను. ఇది నిజం. 100 నేను ఇవ్వలేదు, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇదిగో నేను 100 మనుగుల నూనె నీకు ఇవ్వలేదు, 50 మనుగుల నూనె ఇచ్చాను, నా తప్పులు ఒప్పుకుంటున్నాను. ఇదిగో మీ చీట్లు అన్నింటినీ కూడా తిరగ రాసుకోండి, 80 మనుగులన్నీ రాసుకో, నువ్వు 50 మనుగులన్నీ రాసుకో అని తన జీవితాన్ని సరి చేసుకుంటూ తన తప్పులు జరి చేసుకుంటూ యజమానుడి గద్దింపుకు లోబడి తన ప్రవర్తనను మార్చుకుంటున్నప్పుడు ఈ విషయం తన యజమానుడికి కనపడ్డది. అయ్యో నా దాసుడు బుద్ధి వచ్చిందే, నా దాసుడికి బాగా బుద్ధి వచ్చినట్టుంది, నేను గద్దించాను కదా, విన్నాడు కదా అన్నమాట. అబ్బా ఎంత సంతోషంగా ఉన్నాడు యజమానుడు. తన బుద్ధి మార్చుకుంటే ఇంతకంటే ఏం కావాలి, తన గుణగణాలు మార్చుకుంటే ఇంతకంటే ఏం కావాలి. అతను మార్పు చెంది ఎల్లప్పుడూ కూడా పేదల పట్ల దయ కలిగి జీవిస్తే ఎంత గొప్ప విశేషము. నా దాసుడు యథార్థవంతుడు అందరూ చెప్పుకుంటుంటే అతను బట్టే కదా నాకు మంచి పేరు వచ్చేది అని అతను తన యజమానుడు తన దాసుడి పైన ఎంతో ప్రేమ కలిగి ఇక అతని ఉద్యోగం తీయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నా యజమానుడు ఉద్యోగం తీసేస్తే రోడ్డు మీద బెచ్చమెత్తుకోలేను, ఒళ్ళోంచి పని కూడా చేయలేను, దానికంటే మంచిది ఏమిటంటే నా ప్రవర్తన మార్చుకోవాలని తన యజమానుడి దగ్గర మెప్పు పొందాలని ఆ దాసుడు తన యజమానుడి గద్దింపుకి లోబడ్డాడు. ప్రియులారా, మనము దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు అనేక రకాలుగా మనల్ని గద్దిస్తుంటాడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన విధానము మార్చుకో,
ప్రతిదీ మార్చుకున్నప్పుడే, దేవుని గద్దెంపుకు లోబడినప్పుడే నీకు ఆశీర్వాదము. దేవుడిచ్చే శిక్షను తృణీకరించకుండా దాన్ని స్వీకరించు అన్నాడు. మనం స్వీకరించాలా వద్దా? మనం తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. అనుభవించకుండా ప్రభువు నన్ను క్షమించంటే ఎన్నిసార్లు నీ కొరకు యేసు ప్రభువారు శిక్షను అనుభవిస్తాడు. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి కూడా ఆయన సిలువ వేయబడాలా? సిలువ ఏనాడో నీ కొరకు వేయబడ్డాడు కదా. ఏనాడో నువ్వు దేవునికి బిడ్డగా ఉండాలని, నిరపరాధులుగాను నిష్కళంకమైన బిడ్డగా ఉండాలని నీ కొరకు బలియాగముగా ఆయన అర్పించాడు కదా. అర్పించబడినప్పుడు కూడా దేవుని నమ్ముకుని కూడా రక్షణ పొంది ఉండి కూడా మళ్ళీ పాపం చేస్తూ దేవుని గద్దెంపుకి లోపడకుండా జీవించేస్తున్నావేమో ఆలోచించు. దేవుడు ఇప్పుడు నీకు శిక్ష విధించబోతున్నాడు. ఆ శిక్ష ఏమైందో దాన్ని నువ్వు తృణీకరించకుండా అనుభవించడానికి ఇష్టపడాడు. దావీదు కూడా మరి అటువంటి చెడ్డ పని చేస్తున్నటువంటి వాడు. దేవుని దృష్టికి అది దుష్కార్యములా కనిపించిందంట. దేవుని దృష్టికి దుష్కార్యంలా కనిపించింది. నువ్వు ఎంత ఘోరమైన దుష్కార్యం చేస్తే, ఎంత దుర్మార్గమైన పాపం చేస్తే, దేవుడికి ఇష్టం లేకుండా దేవుడికి వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యేకించి నీ దగ్గరకు వచ్చి గద్దిస్తాడు. గమనించుకో. ఆయనే నా దగ్గరకు రావడం ఏంటి? ఎందుకు వచ్చాడంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి. నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. నువ్వు చనిపోయి పాతాళ అగాధములకు పోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను గద్దించడానికి ఆయనే స్వయంగా నీ దగ్గరికి వచ్చాడు. నా ప్రియకుమారుడా, మారు నీ జీవితాన్ని, అస్తవ్యస్తంగా ఉన్న జీవితాన్ని మార్చుకో. నా సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ కూడా నిష్కళంకమైన బిడ్డగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలని, నీ కొరకు నేను సువాసనగా ఉండాలని బలియాగంగా నాకు నేను అర్పించుకున్నాను కదయ్యా, రక్తాన్ని ఖర్చాను కదా. ఎన్నిసార్లు నేను గద్దించడానికి రావాలయ్యా, మార్చుకోవాలి. దావీదుతో దేవుడు మాట్లాడుతూ ఒక ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదు దగ్గర నిలబడ్డాడు. సింహాసనం దగ్గర కూర్చుని దావీదు ఎంతో రుబాబుగా అందంగా కూర్చున్నాడు, గర్విష్ఠిగా కూర్చున్నాడు. నేను రాజుని, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప రాజుగా ఎంచబడ్డాను. దేవుడు ప్రత్యేకించి నన్ను ఎన్నుకున్నాడు, ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎంతమంది సైనికులు, ఎంతమంది రాణులు, ఎంతమంది గుర్రాలు, ఇన్ని రౌతులు, అనేక మంది పనివారు, వీరందరికీ కూడా నేను అధిపతిని, రాజుని. నన్ను చూసి అందరూ పారిపోతారన్న గర్వంతో ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ క్షణంలోనే నాతాను ప్రవక్త వచ్చాడు. అయ్యా, నీ దగ్గర ఒక చిన్న వ్యాధ్యం ఉంది, నీకు విన్నవించుకోవటానికి వచ్చాం, ఆ బాధను చెప్పుకోవటానికి వచ్చాం. అయ్యా, ఆ తగువు తీర్చమంటే ఏమది అంటే, ఒక వ్యక్తి దగ్గర ఒక మంచి గొర్రె పిల్ల ఉంది, చాలా అందమైన గొర్రె పిల్ల. దానితో ఆడుతాడు, ముద్దాడుతాడు, దాన్ని ఒళ్ళో పండుకుంటాడయ్యా, దాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దాన్ని. అయితే తన యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నప్పటికీ కూడా వాటిని వధించకుండగా తన యజమానుడి ఇంటికి వచ్చిన అతనికి భోజనం పెట్టడం కోసమని అతను పెంచుకుని, అలారుముద్దుగా పెంచుకుని ఆ గొర్రె పిల్లను వధించి దానిని వంట చేసి అతనికి పెట్టి అతను తృప్తిపరిచాడయ్యా అని దావీదు వచ్చి, ఎవడవాడు అని దావీదు ఒక్కసారి ఆ నాతాను ప్రవక్త దగ్గర అన్నప్పుడు, నాతాను ప్రవక్త అన్నాడు, ఆ వ్యక్తివి నువ్వే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే, దేవుడు గద్దిస్తే, మన తప్పులు మన పాపాలు బయట పెడితే మనం తల వంచుకుని ఆయన వేసే శిక్షకు ఎప్పుడు కూడా మనం తృణీకరించకుండా దాన్ని స్వీకరించడానికి ఇష్టపడాలి. ఆలోచించండి. దావీదు అన్నాడు, ఎవరు అంటే నువ్వే ఆ వ్యక్తివి. నువ్వు బత్షెబతో పోయావు కదా, ఆమె భర్తను చంపేవు కదా, నువ్వు చేసిన పెద్ద పాపాన్ని బట్టి దేవుడిని శిక్షించబోతున్నాడు అని అన్నప్పుడు అతను వెంటనే నేను తప్పు చేశాను, ఇంత తప్పు చేశానంటే దేవునికి వ్యతిరేకమైన దుష్కార్యం చేశాను, దేవుని దృష్టికి అది దుష్కార్యము అంటే దేవునికే ఇష్టం లేదంటే దేవుడే ఆ పాపాన్ని బయలుపరిచి దావీదు దగ్గర చెప్తున్నప్పుడు ఆ పాపం గురించి దావీదు ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను, ఇదిగో ప్రభు చిత్తం, ఇక మీద నన్ను ఏ శిక్ష విధించినప్పటికీ కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. ఇక అక్కడి నుంచి దేవుడు ఒక శిక్ష విధించాడు. ఏంటో తెలుసా? ఇక నిన్ను సింహాసనం నుంచి కిందకి నెట్టేస్తాం. ఇక నువ్వు ఎక్కడ గడపాలి? అరణ్య ప్రాంతాల్లో గడపాలి, అడవి ప్రాంతాల్లో ఉండాలి, అడవి ప్రాంతాల్లో శోధన అనుభవించాలి. జీవితం ఏంటో తెలుసుకోవాలి, మర్యాద ఏంటో తెలుసుకోవాలి, గౌరవం ఏంటో తెలుసుకోవాలి, పొరుగు అనే భార్య గురించి ఏంటో తెలుసుకోవాలి, నువ్వు జీవితంలో ఎలా ప్రవర్తించాలో, మంచి చెడ్డలు తెలుసుకోవాలి, కష్ట నష్టాలు తెలుసుకోవాలి. ఇదిగో అందరి చేత దూషించబడాలి, ద్వేషించబడాలి, శ్రమ విలువ నీకు తెలియాలి, రాజ్యం ఎలాగ నడిపించాలో ఇవన్నీ తెలిస్తేనే రాజ్యం నడిపించగలుగుతా. కాబట్టి ఇక్కడ నుంచి నిన్ను సింహాసనం నుంచి బహిష్కరిస్తున్నాను దేవుడు చెప్పినప్పుడు. నిజంగా తన సొంత కొడుకే దావీదుని తరిమితే దావీదు అడవి ప్రాంతాలకి
పారిపోయాడు. దేవుని గద్దింపును భుజాన్ని వేసుకున్నాడు. గద్దింపుకి లోబడి జీవించాడు కాబట్టి అతడు ధన్యుడు అనబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడండి? అరణ్య ప్రాంతాలకు వెళ్ళాడు. అరణ్య ప్రాంతాల్లో దావీదు నడుస్తున్నప్పుడు కాళ్ళకు చెప్పులు కానీ సరైనటువంటి వస్త్రాలు కానీ లేకుండా అతను నడుస్తుంటే కాళ్ళన్నీ కూడా చీరుకుపోయి రక్తం కారుతూ వేదన చెందుతూ ఏడుస్తూ నడుస్తుంటే ఒక రాజు అనుభవించాల్సిన కర్మే అది అన్నట్లుగా అతను అనుభవిస్తూ నడుస్తుంటే అది దేవుడు చూసి అతన్ని ఎత్తుపట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. నీ తప్పులు క్షమించాలంటే దేవుడు నిన్ను గర్దించినప్పుడు, ఆయన నిన్ను పిలుచుకున్నప్పుడు ఆయన దగ్గరికి పోయి ఆయన విధించబోయే శిక్ష ఏదైతుందో దాన్ని తృణీకరించుండగా నీవు అనుభవించడానికి ఇష్టపడాలి. దేవుని గర్దించే మనుష్యుడు ధన్యుడు. మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. గత కాలంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యగారు మరి ఈ నెల నుంచి ఈ నెలాఖరు నుంచి అండి ఇక ప్రతి వారము కూడా చర్చికి వెళ్ళిపోవాలనుకుంటున్నానండి. ఇక దేవుణ్ణి నమ్ముకుంటున్నాను. నేను ఎప్పుడు బాప్తిసం పొందాను, కానీ నాలో ఉన్నటువంటి నిస్సహాయతను బట్టి ప్రతిరోజు తాగేస్తున్నానండి. ప్రొద్దున తాగేస్తున్నాను, మధ్యాహ్నం తాగేస్తున్నాను, సాయంత్రం తాగేస్తున్నాను, సాయంత్రం మళ్ళీ పడుకునేటప్పుడు తాగేస్తున్నానండి. వరుస పెట్టి తాగేస్తున్నాను, రోజుకు 4-5 సార్లు తాగుతున్నానండి. ఇక నా జీవితాన్ని మార్చేసుకోవాలనుకుంటున్నానండి. ఇక నేను మారిపోతున్నానండి. ఇక వచ్చే వారం నుంచి ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళిపోతానండి అన్నాడు. దేవునికి స్తోత్రం అన్నాడు. కానీ అతను చెప్పే మాట ఒక్కడి కూడా నాకు నమ్మశక్యంగా కనిపించదు. నేను మొట్టమొదటిగా నీ వ్యసనాన్ని మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నువ్వు మారిపోతే నిజంగా దేవుని సన్నిధానానికి వెళ్ళేటట్లయితే కనుక నువ్వు నాతో చెప్పనవసరంలే. వచ్చే వారి నుంచి నిజంగా నీ అంతటి నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థించు, నీ జీవిత విధానాన్ని మార్చుకో, పాపాన్ని వదిలిపెట్టు. దేవుడిని గద్దించినప్పుడు దానికి లోబడు అని చెప్తే అతడు ఆ గద్దింపుకు లోబడలేదు. కానీ వెళ్ళి మళ్ళీ నా వారం తిరగకుండా మళ్ళీ తాగటం మొదలుపెట్టాడు. మన జీవితం మారకపోతే, మన ఆలోచన విధానం మారకపోతే, ఆయన గద్దింపును మనం స్వీకరించకపోతే నిత్యముగా ఆయన శిక్షను మనం తృణీకరిస్తే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడికి పోతామండి? ఎక్కడికి పోతాం? దేవుడు కన్నెర చేస్తే ఎక్కడికి పోతాం? మన జీవితం ఏమై ఉంది? గాలి వంటి వారమంట, ఆవురి వంటి వారమంట. దేవుడు కన్నెర చేసి ఎక్కడికి పోతాం? మనకి యొక్క ఆత్మే కనిపిస్తూ మన నామరూపాలే ఉండవు. ఎక్కడికి పోతాం ఎవరికి తెలియదు. మన జీవిత గమ్యస్థానం ఎక్కడ? మన బ్రతుకు ఎక్కడ? మనం ఎవరితో జీవించాలని అనుకుంటున్నాము? దేవునితోట, దెయ్యముతోట? దేవునితో జీవించాలంటే కనుక ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే ఆయనతో మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఆయన మనతో మాట్లాడాలి. అంతటి యేసు ఆ దారిని వెళుతున్నప్పుడు ఆ కుమారుని చూసి ఆ కుమారుల్లో ఉన్న దెయ్యాన్ని పో అనగానే పోయిందట. మనలో కూడా చాలా దెయ్యాలు ఉన్నాయండి. ఆ దెయ్యాల్ని మనం ఎలా వెళ్ళగొట్టుకోవాలి? జారత్వం అనే దెయ్యము, అపవిత్రత అనే దెయ్యము, కాముకత్వము అనే దెయ్యము, విగ్రహారాధన అనే దెయ్యము, అభిచారము అనే దెయ్యము, ద్వేషములు అనే దెయ్యము, కలహము అనే దెయ్యము, మత్సరములు అనే దెయ్యము, క్రోధములు అనే దెయ్యము, కక్షలు అనే దెయ్యము, భేదములు అనే దెయ్యము, విమతలు అనే దెయ్యము, అసూయలు అనే దెయ్యము, మతతలు అనే దెయ్యము, అల్లరితో కూడిన పాటలు అనే దెయ్యాలు కలిగి ఉన్నాయి. ఎన్ని దెయ్యాలు? 15 దెయ్యాలు ఉన్నాయి. ఈ 15 దెయ్యాలు మనలోనే ఉన్నాయండి. అవును కదా? దేవుడు గద్దించినప్పుడు ఈ పోటలు పోతున్నాయా? దేవుడికి పో యేసు నామములు అంటే అవి పోవట్లేదు. పోతున్నాయండి? పోవట్లేదు. ఒక ప్రాంతంలో అంటే గతంలో మీకు చెప్పాను, ఒక ప్రాంతంలో అది చెప్పిన కూడా చనిపోయారు పాపం. వాళ్ళ ప్రాంతంలో బాగా వర్షం వచ్చడానికి సిద్ధంగా ఉందంట. మేఘాలు కమ్మేసిన, ఎక్కడ పడితే అక్కడ మురుగులు, మెరుపులు, భయంకరమైన తుఫాను వచ్చేలాగా ఉంది. ఇంకా ఆ ప్రాంతంలో అందరూ కూడా అడిలిపోతున్నారు. అయ్యో చేలు ఇప్పుడే కోసి పెట్టామే, ఆ పన మీద ఉన్న చేనంతా తడిసిపోతే ఆ ధాన్య గింజలు ఇంటికి రావే, మొత్తం మంది మొలకొచ్చేస్తుంది, నాశనం అయిపోతుంది అని అందరూ కూడా ఏడుస్తూ ఒక పరుగులు తీసిన చేనుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఒకళ్ళు బరకలు కప్పేవాళ్ళు, ఒకళ్ళు అనేసి అడిలిపోతున్న సమయంలో ఒక వ్యక్తి ఇంటికాడ కూర్చున్నాడట. ఇప్పుడు వర్షం వస్తే నేను ఏం చేయాలి? అప్పు చేసేదంతా కూడా చేను ఊడ్చాను, నేను పండించాను, కోసి అక్కడ పెట్టాను, వర్షం వస్తే ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతుంటే నాలాంటి పాస్టర్ గారు ఎవరు అన్నారట, ఇదిగో నీకెందుకు భయం, నేను ఉన్నాను కదా, రా ఒక చెంబుతో నీళ్ళట్రా, నేను ప్రార్థన చేస్తాను, ఇక వర్షం కురనేకూడదు నీ చేనంతానని తీసుకెళ్ళి అతన్ని ఆ చేను దగ్గర నిలబెట్టి ఆ చేను 4 మూలలో కూడా నీళ్ళతోటి అభిషేకించి ఆ చేను పనుల మీద నీళ్లు జిమ్మి యేసు నామములో ప్రార్థన చేస్తాడట. ఇక
వర్షం కురవదు, ఇంకా అన్నీ తడిసిపోతాయేమో కానీ నీ సేను మాత్రం తడదు, ఇది దేవుని యొక్క మాట అని ప్రార్థన చేసి ఇంటికి వచ్చాడు. ఈ ఇంటికి వెళ్ళి కూర్చున్నట్టు వ్యక్తికి ఎంతో సంతోషం. అన్ని చేనులు మునిగిపోతే మునిగిపోయి నా చేను మాత్రం ములగదు. ఇది బాగా ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. గద్దించాడు, ఆకాశమా కురవద్దని గద్దించాడు అని ఆశ్చర్యపోతూ ఇంటికాడ సంతోషంగా కూర్చున్నాడు. మళ్ళా లేచి ఈదులోకి రాగానే ఎవరన్నట్టు, ఏమయ్యా మొట్టమొదటి నీ చేను దగ్గరికి వెళ్ళవయ్యా, ఎక్కడైతే ఎలా కూర్చున్నావు, మీ చేను ఎక్కువ మునిగిపోయింది, అందరి చేను పోకండి, మీ చేను ఎందుకు మునిగిపోయిందో తెలియదు అన్నాడట. ఇటు పరుగు వెళ్ళి చూస్తాడికి ఈ ఎన్నులన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా నీటిలో తేలుతున్నాయంట, తేలుతూ ఉన్నాయట. మనం కూడా గద్దిస్తాం చాలాసార్లు. యేసు నామములో రోగం పోవునుగాక, యేసు నామములో దెయ్యం పోవునుగాక. అది పోదు, ఎందుకంటే ప్రధానమైన దెయ్యాలన్నీ నీలోనూ ఉన్నాయి. నీలో ఉన్న దెయ్యం పొమ్మంటే పోతుందా? దేవుడు చెప్తే దెయ్యం పోతుంది, దేవుడు గద్దిస్తే దెయ్యం పోతుంది. అంటే నీలో ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి, ఆత్మానుసారం నడిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడలా మీరు గద్దిస్తే దెయ్యం పోతుంది. ఆత్మ లేకపోతే దెయ్యం పోదండి. దెయ్యపు ఆత్మ ధరించుకున్నటువంటి వాడు దెయ్యమా పోవు అంటే ఈ అని అవుతుంది. నువ్వు చెప్తే నేను వెళ్ళేదేంటి? అవునండి, అవును కదా. ఒక 4 మనుషులు నుంచున్నావు అనుకోండి, 4 మనుషులను ఆదరబా అన్నావు అనుకోండి, మీరు పోతారా? నువ్వు నాతో చెప్పు ఆదరబా అని మీరు అంటారు. అదే కదండి. మనకంటే పెద్దవాడు ఎవడ నిలబడితే, అక్కడ విలువ కలిగినట్టు వాడు నిలబడితే ఏమంటాడు? వెళ్ళమ్మంటే వెంటనే వెళ్ళిపో. అలాగే మనలో దెయ్యపు ఆత్మ ఉన్నంతసేపు కూడా, దేవునికి విరోధమైనది మనలో ఉన్నంతసేపు కూడా, మనం ఎంత గద్దించినా ఎంత ప్రార్థన చేస్తున్నా అది వాడి నుంచి వెళ్ళిపోదు. యేసుక్రీస్తు శిష్యులు కూడా అదే విధమైన జీవితం, వారిలో ఉన్నవన్నీ కూడా యేసుక్రీస్తుకు వ్యతిరేకమైనవే. కాబట్టి వారు ప్రార్థన చేసిన వెంటనే ఆ కుమారుడి మీద ఉన్న దెయ్యము వెళ్ళిపోలేదు. కాబట్టి యేసు ప్రభువు ప్రార్థన చేయగానే ఆ దెయ్యం అతన్ని విలవిల్లాడించి అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోయింది. అతను స్వస్థపరచబడ్డాడు. యేసుక్రీస్తులో ఏముంది? దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ నాలో నివసించుచున్నది కనుక చేసే ప్రతి కార్యము ఆయనే నా చేత చేయించుచున్నాడు. ఆయన నేను ఏకమై ఉన్నామని మీకు తెలీదా అని యేసు ప్రభువు అంటున్నాడు. ఆయన తండ్రి కుమారులు ఏకమై ఉన్నారట. ఎప్పుడు? దేవుని ఆత్మ అతనితో ఉంది కాబట్టి. దేవుని ఆత్మ నువ్వు ధరించుకుని ఉంటే, దేవుని ఆత్మ చేత నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు ఏది చేసినప్పటికీ కూడా అది జయకరమే. సమస్తము కూడా నీకు లోబడే ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే రోగం పోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే ఏది కావంటే అది జరుగుతుంది. కానీ నీలో అంత ఆత్మశక్తి లేదే. ఎందుకంటే నువ్వు లోకస్తుడు ఉన్నాయి, 15 దెయ్యాలు కలిగి ఉన్నావు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ దెయ్యం పోవట్లేదు. ఎందుకంటే ఈ దెయ్యాలు పోవాలని యేసు ప్రభువారు ఎంతగానో నీపైన ప్రేమ కుమ్మరించి ఆయన అనేకసార్లు గద్దించినప్పటికీ కూడా నువ్వు ఆ చెడు గుణాలు వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే దేవుని యొక్క గద్దింపుని నువ్వు స్వీకరించటం లేదు, ఆయన గద్దింపుకి లోబడి జీవించటం లేదు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడైన యేసు మనం గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గద్దింపును స్వీకరించి బిడ్డలుగా ఉండాలి. దేవుడు నన్ను ఈ రోజున అల్లరి పనులు మానేయమన్నాడు కదా, మానేద్దాం. వ్యభిచారం మానేయమన్నాడు కదా, మానేద్దాం. దొంగతనం మానేయమన్నాడు కదా, మానేద్దాం. మతతలు ఉండొద్దన్నాడు కదా, మానేద్దాం. వివాదాలు ఉండొద్దన్నాడు కదా, మానేద్దాం. ఈ చెడు పనులన్నీ మానేద్దామయ్యా అని నువ్వు ఓ రోజున దేవుని ఆ మాటను, ఆ గద్దింపును స్వీకరించి నువ్వు తీర్మానం చేసుకున్న రోజున పరిపూర్ణమైన బిడ్డగా నీవు ఉంటావు. దేవుని గద్దింపుకు లోబడేవాడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఎందుకు గద్దిస్తాడు నువ్వంటే ఆయనకి ప్రేమ. నువ్వు చెడిపోకూడదని, నువ్వు బాగుపడాలని దేవుడు గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుకు నువ్వు లోబడి ఉన్నావా లేదా ఆలోచించా. ఈ రోజున ఎన్ని రోజుల పాటు దేవుడు దైవ సేవకుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా నేను గద్దిస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా లేదా? నువ్వు బాగా పాటలు పాడాలి, నీలో ఉన్నటువంటి ఆ చెడుతనాన్ని వదిలిపెట్టు. నువ్వు బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థన మనసు కలిగి ఉండేట్లుగా ఆత్మ పొందుకోవటానికి దేవుని దగ్గర గోచాడు అంటే నువ్వు గోచాడే విధంగా ఉన్నావా? ఇంకా ఏదో నీలో ఉంది నిస్సహాయత, దానితో విసిగి వ్యాసాలతో దేవునికి దూరంగానే ఉంటూ ఉన్నావు. ఆ దెయ్యము నిన్ను దేవుని సన్నిధానంలో బలంగా ఉండనివ్వట్లేదు. దాన్ని దూరపరుచుకోవడానికి ఇష్టపడాడు. దేవుడు చెప్పిన పని చేయడానికి ఇష్టపడాడు. దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోపడు. నీ జీవితం మార్చబడుతుంది. దావీదు ఏ విధంగా తనకు విధించబడిన శిక్షను ఈ విధంగా స్వీకరించి తిరిగి రాజుల యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. అలాగే ఏ స్థలంలో నుండి దేవుడు నేను గద్దించాడో ఆ స్థలంలో దేవుడు నీకు విధించబోయే శిక్ష ఏదైతే దాన్ని స్వీకరించు. ఆయన గద్దింపుకు లోబడు, ఆయన మాటకు లోబడు. సమస్తం కూడా నీలో నావన్నీ వెళ్ళిపోతాయి.
సమస్తలో ఉన్న దెయ్యాలన్నీ కూడా దేవుడు దూరపరుస్తాడు. నువ్వు ప్రశాంతమైన మనిషిగా, ప్రశాంతమైన జీవితం గడుపుతూ దేవుని సన్నిధిలో నిజమైన పరిశుద్ధుడిగా నువ్వు నిలబడగలుగుతావు. దేవుని యొక్క మాటకు లోబడిన ప్రతి ఒక్క జీవి కూడా ధన్యుడే, ప్రతి ఒక్క మనుషుడు కూడా ధన్యుడే. ఆయన నీ మీద ప్రేమ పెట్టుకున్నాడు కాబట్టి నేను గద్దించుట కొరకు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను గద్దిస్తున్నాను, పాప పనులు వదిలిపెట్టు, చెడ్డ పనులు వదిలిపెట్టు, లోకంలో అందరితో చక్కగా సఖ్యత కలిగి జీవించు, వాక్యాన్ని స్వీకరించు, వాక్యానుసారం జీవించు, పాప పనులన్నింటికి కూడా దూరంగా ఉండు, నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు గద్దించినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవటానికి ఈరోజు దేవుని సన్నిధానంలో మనందరం మోకరించి ప్రార్థన చేసిన ఆయన, ఈరోజు నుంచి నాలో ఉన్న చెడు లక్షణాలన్నిటి వదిలిపెడతాను, పాప పనులన్నీ వదిలిపెడతాను. ఆయన నీ గద్దింపుని నేను స్వీకరిస్తున్నా. ఇక మీదట ఎన్నడూ కూడా నేను పాపం చేయడానికి ఇష్టపడను. నీలో జీవించడానికి, నీ కృపను పొందుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆయన జ్ఞాపం చేసుకోమని అందరం కూడా ఈ రోజున ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో మనందరం